శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనకు ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆరాధనాక్రమం ఏది అంటే, మీరు వెంకటేశ్వర భక్తుల యొక్క చరిత్రలు చూస్తే తెలుస్తుంది. వెంకటేశ్వరుడు సామగాన ప్రియుడు, రాగతాళములు గురుముఖత నేర్చుకున్నటువంటి వారు అనేక రాగములతో వెంకటేశ్వరుణ్ణి కానీ కీర్తిస్తే నియతి కాలం ఆయన పరమ ప్రసన్నుడవుతాడు. ముత్తుస్వామి దీక్షితర్ గారి తండ్రి గారు ఆయన రామస్వామి దీక్షితులు గారు వెంకటాచలం చేరుకుని కొడుక్కి కళ్ళు కనపట్టలేదని 45 రోజుల పాటు నియమంగా నేను అనేక రాగాలలో వెంకటేశ్వరుణ్ణి కీర్తన చేస్తాను అని ఆ కొండ మీదే కూర్చుని కీర్తన చేశారు. 45 రోజులు పూర్తయింది, చిన్నస్వామికి కళ్ళు వచ్చేసాయి. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటటువంటి అర్చనలో ఆయన నామాలు వాడినప్పుడు నేత్రహీన అక్షిదాయినే నమః అని, నేత్రహీనుడైనటువంటి వాడికి అక్షిని ఇచ్చినటువంటి వాడివి, నేత్రహీనాక్షిదాయినే నమో నమః, నేత్రములు లేని వాడికి మళ్ళీ కన్నులిచ్చినవాడా అని ఒక పేరుతో తులసి వేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే అది ముత్తుస్వామి దీక్షితర్ వారి యొక్క సోదరుడు చిన్నస్వామికి వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించారు. అనుగ్రహించడానికి కారణం గత జన్మలలో ఏదో దోషం ఉండి బహుశా దృష్టిపోయి ఉంటుంది. కానీ పరమాత్మ ఏ కారణానికి ప్రసన్నుడయ్యాడు అంటే, తండ్రి అయినటువంటి రామస్వామి దీక్షితుల వారు చేసినటువంటి ఆ కీర్తనలకి ప్రసన్నుడై మళ్ళీ కళ్ళిచ్చాడు. అంటే ఒక తండ్రి కొడుకు కోసం తనకున్నటువంటి సంగీత విద్యతో భగవంతుణ్ణి ఆరాధించి నేత్రములు తెచ్చుకున్నాడు. తండ్రి కోసమని చెప్పి తండ్రి యొక్క వైభవాన్ని అర్థం చేసుకున్న మహాపురుషులు అసలు బ్రహ్మచర్య దీక్ష స్వీకరించి తండ్రి సుఖం కోసం జీవితాన్ని త్యాగమే చేశారు. మహాభారతంలో భీష్మాచార్యుల వారు భీష్మ అని పేరు పొందడానికి కారణం అదే. శంతన మహారాజు గారు సత్యవతీదేవిని వివాహం చేసుకుంటానని కోరుకుంటే ఆమెని తండ్రికిచ్చి వివాహం చేస్తే భీష్ముడికి కలిగినటువంటి సంతానం రేపొద్దున్న సింహాసనాన్ని ఆక్రమిస్తుందేమోనని ఆ సత్యవతీదేవి యొక్క తండ్రి దాశరాజు అనుమానపడితే, భీష్ముని ముందు సమతి బిడ్డలు నిలబడలేరని అనుమానపడితే, రాజ్యం రాదేమో సత్యవతీదేవి బిడ్డలకని అనుమానపడితే, 3 సమస్యలకి పరిష్కారంగా అసలు నేను వివాహమే చేసుకోనని భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా నిలబడిపోయి, తండ్రి ప్రీతి పొందడానికి నా జీవితాన్ని త్యాగం చేసి బ్రహ్మచర్యంతో ఉండిపోతే నాకు దోషం రాదు, తండ్రి ప్రీతి కొరకు ఉండిపోయాను కనుక నాకు మళ్ళీ అనేకమైనటువంటి లోకములు లభిస్తాయని నిర్ధారణ చేసి భీష్మ ప్రతిజ్ఞ చేసి బ్రహ్మచారిగా ఉండి సంతానం కూడా కలగకుండా మహానుభావుడు వెళ్ళిపోతే, ఇప్పటికీ భీష్మాష్టమికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ తిథినాడు భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెట్టేశారో ఆ తిథినాడు సంతానం లేనటువంటి వారు ఎంత ఇక్కట్టులో ఉన్నవారైనా సరే కన్న తండ్రి శరీరం విడిచిపెడితే ఎలా తద్దినం పెడతారో అలా ఆ రోజున భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టి నియమాన్ని పాటిస్తే వాళ్ళకి పరమోత్కృష్టమైనటువంటి కుమారుడు లభిస్తాడు అని. నాకు ఈ మధ్యనే ఎవరో ఫోన్ చేశారు ఒకరు, అయ్యా మాకు చాలా కాలం సంతానం లేరండి, భీష్మాష్టమి నాడు మేము ఇది నమ్మి భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టాం, వెంటనే నా భార్య గర్భం ధరించింది, నాకు కొడుకు పుట్టాడు అని చెప్పాడు. కాబట్టి భీష్ముడే మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లోకానికి అందించినటువంటి వాడు. తండ్రి యొక్క వైభవం ఏమిటో గుర్తిరిగి భీష్ముడు ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచారిగా నిలబడిపోయాడు. ఎంతటి మహానుభావుడైనా, ఎంతటి ధర్మవేత్త అయినా, ఎంతటి ఆచార్యుడైనా, ఎంతటి పరాక్రమం ఉన్నటువంటి వాడైనా, అంతటి ద్రోణాచార్యుల వారు ఆయన చేతిలో ఆయుధం ఉన్నంతసేపు ఆయనని నిగ్రహించగలిగినటువంటి వాడు లేడు. సాక్షాత్తు అర్జునుడే ఎదుర్కొంటా నిలబడ్డా ద్రోణుడి చేతిలో ఆయుధం ఉన్నదా ఆయనని నిగ్రహించగలిగిన వాళ్ళు లేరు.
అటువంటి ద్రోణాచార్యుల వారు ఏ ఒక్క మాటకి పడిపోయాడంటే, ఇంత చేత్తో పట్టుకున్నవాణ్ణి చంపడానికి కారణజన్ముడై వచ్చినటువంటి దృష్టజ్యుమ్నుడు ఎదురుగుండా ఉన్నా సరే చంపడం కుదరదు. ఆయన చేతిలో ఆయుధం ఉంది. ఆయన చేతిలో ఆయుధం ఉంటే వరపుత్రుడైన దృష్టజ్యుమ్నుడు చంపలేడు. నిలబడవలసిందే ఏనుగు మీద. ఎప్పుడు చంపగలడు? ఆయనంతటా ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు విడిచిపెడితేనే చంపగలడు. ఆయన ఆయుధం విడిచిపెట్టడం. విడిచిపెట్టకుండా యుద్ధం చేస్తాడు. ద్రోణాచార్యుల వారి యుద్ధం అంటే మాటలు కాదు, మహాభారతం చదవాలి. అబ్బో ఏమి వ్యూహరచన చేస్తాడో మహానుభావుడు. దుర్యోధనుడికి మాటే ఇచ్చాడు ధర్మజుణ్ణి పట్టిస్తానని. అటువంటి వాడు అర్జునుడికి అంత విలువిద్య నేర్పాడు. అటువంటి ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తుంటే నిలబడలేక ఆయన ముందు ఇక సాగదని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తే ధర్మం నిలబడాలి కనుక భీముడి చేత అశ్వత్థామ అనబడేటటువంటి ఏనుగుని మర్దింపచేసి పడగొట్టించారు. అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. ఏనుగు చచ్చిపోయింది. ఏనుగని చెప్పకుండా అశ్వత్థామ చనిపోయాడు అన్నాడు. అశ్వత్థామ చనిపోయాడు అన్నాడంతే. అనగానే ద్రోణాచార్యుల వారు నమ్మలేదు, నిరుత్తురుడైపోయాడు. చేతిలో ఇంకా ఆయుధం ఉంది. అంత నిరుత్తురుడై నిలబడినా సరే ఆ ఆయుధం ఉన్నంతసేపు చంపలేరు. ఎదురుగుండానే ఉన్నాడు దృష్టజ్యుమ్నుడైనా చంపడం కుదరదు. ఆయన వదిలిపెట్టేయాలంటే అశ్వత్థామ చనిపోయాడన్న విషయం నిర్ధారణ కావాలి. ఎంత నమ్మకం అంటే ధర్మరాజు వంక తిరిగాడు. నిజమా అని అడిగాడు శిష్యుణ్ణి. అబ్బో ఏమి సంఘర్షణం! ఎదురుగుండా ఉన్నవాడు గురుపుత్రుడు, గురువుతో సమానం. అబద్ధం చెప్పనా? ఇక్కట్టు పడిపోయాడు. కృష్ణ భగవానుడి యొక్క వ్యూహరచన. నిన్నెవరబద్ధం చెప్పమన్నారాయా? నిజమే చెప్పు. అశ్వత్థామా హతః కుంజరః. అశ్వత్థామ అన్న ఏనుగు చచ్చిపోయిందని చెప్పు. అశ్వత్థామా హతః అను, కుంజరః అను. నువ్వు కుంజరః అన్నప్పుడు వినపడకుండా భేరీలు మోగిస్తాం. అలాగేనన్నాడు. ఆ మాట కదా చెప్పమంటున్నావు? చెప్తున్నానన్నాడు. కానీ దోషం ఉంది. గురుపుత్రుడు చచ్చిపోయాడన్న భావన ఉంది అందులో. గురువుగారి మరణానికి కారణం అవుతోంది అది. ధర్మరాజు అన్నాడు అశ్వత్థామా హతః కుంజరః అన్నాడు. కుంజరః అనేటప్పటికీ భేరీలు మోగించారు. వినపడలేదు ద్రోణాచార్యుల వారికి. అశ్వత్థామ మరణించాడన్న మాట వినపడింది అంతే. వెంటనే వదిలిపెట్టేశాడు ఆయుధం. ఎంతటి యోగమూర్తి అండి! అర్థం కాదు. ఏదో ఎక్కడో పనిచేసే వాళ్ళందరి పేర్ల ముందు ఆచార్య అని పెట్టడం పరమ అసంబద్ధమైన విషయం. ధర్మానికి నిలబడిన వాళ్ళు ఆచార్యులు, అంతేగాని ప్రతి వాళ్ళు ఆచార్య ఎందుకు అవుతారు? అలా పిలవడం కూడా అన్యాయం. కాబట్టి ఆచార్య అని పెంచుకున్నాడంటే కేవలం విలువిద్య కాదు, ఆయన ధర్మం అటువంటిది, ఆయన అనుష్ఠానం అటువంటిది. వెంటనే ఆయుధాన్ని విడిచిపెట్టి ఉత్తర క్షణంలో మూలాధార చక్రం దగ్గర నుంచి యోగంతో ప్రాణవాయువుని పైకి లేపేశాడు. లేపి బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టుకుని వెళ్ళిపోయింది యోగ విద్యతో. వెళ్ళిపోయిన తర్వాత దృష్టజ్యుమ్నుడు దూకాడు. చచ్చిన ద్రోణుణ్ణి చంపాడు. నిజానికి ఆయన పీక కోస్తే అర్జునుడు ఒప్పుకోవాలి. ఎంత పని చేశావయా, ఇది నేను చూడలేకపోయానన్నాడు. గురువు అంటే అంతటి ప్రాణం అర్జునుడికి. ధర్మరాజు ఎంత ఏడిచాడు! అంతటి మహానుభావుడు మహాభారతంలో దేనికి పడిపోయాడంటే కొడుకు పడిపోయాడన్న మాట వినలేకపోయాడు. ద్రోణుణ్ణి చంపింది నిజానికి అర్జునుడు కాదు, కొడుకు చచ్చిపోయాడన్న మాట చంపేసింది. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేయండి. ఆ వాక్యం చంపేసింది అంతే. ఇంత ద్రోణుణ్ణి అంటే ఒక కొడుకు చచ్చిపోయాడన్న మాట వినడం తండ్రికి ఎంత బాధాకరమో, ఎంతటివాడు ఎంత నైరాశ్యానికి లోనైపోతాడో, ఎంత బాధ పొందేస్తాడో దాన్ని నిరూపణం చేస్తుంది మహాభారతం. కాబట్టి కొడుకు అంటే ప్రాణం వదిలిపెట్టేస్తాడంతే తండ్రి. అందుకే సర్వకాలముల యందు కొడుకుకి రక్షణ కల్పించడం తప్ప, కొడుకు సంతోషపడాలని కోరుకోవడం తప్ప అసలు తన జీవితంలో ఇంకొక ఆలోచన లేకుండా ఉండేవాడెవరో ఆయనే తండ్రి. అందుకే ఆయనే బ్రహ్మస్వరూపం, ఆయనే విష్ణుస్వరూపం, ఆయనే శివస్వరూపం. జ్ఞానదాత మహేశ్వర. మనకి జ్ఞానమునిచ్చేటటువంటి వాడు పరమశివుడు. జ్ఞానము అన్నప్పుడు మీరు ఒక మాట అర్థం చేసుకోవలసి ఉంటుంది. అది లౌకికమైనటువంటి విషయములైనా అవ్వచ్చు, లౌకికమైనటువంటి విద్యలైనా అయి ఉండొచ్చు, లేదా లౌకికమైనటువంటి విద్యల వలన ఒక పరమసత్యాన్ని దృష్టిలోకి తెచ్చుకోగలిగినటువంటి ప్రజ్ఞైనా కావచ్చు, లేదా అసలు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకొని ఇక ఆ కారణం చేత పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడమైనా కావచ్చు. ఏదైనా ఇవ్వగలిగిన వాడు పరమశివుడే.
అందుకే ఆయనే నటరాజస్వామిగా ఉంటాడు. నటరాజస్వామిగా ఉండి ఢమరుకాన్ని మోగిస్తాడు. అందులోంచి 14 మాహేశ్వర సూత్రములు వచ్చాయి. ఆ శబ్దంలోంచి సమస్త వాంగ్మయం వచ్చింది. ఆయనే సమస్త కళలకు ఆధారము. అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రం లోపలికి వెడుతుంటే మహానుభావుడు వీణ పట్టుకుని వాయిస్తూ కనపడతాడు. శారద ఎలా వీణ పట్టుకుంటుందో అలా దక్షిణామూర్తి కూడా వీణ పట్టుకుంటారు. ఆ వీణ పట్టుకుని వాయిస్తూ ఉంటారు. సమస్త విద్యలకు అధిదేవత ఎవరు అంటే పరమశివుడు. అందుకే శివుడు తెలుపు, శారద తెలుపు, ఇద్దరూ జ్ఞానప్రదాతలే. అటువంటి పరమశివుడు ఇంత జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని రీతిలో ఆత్మ అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగినటువంటి వాడు తండ్రి రూపంలో లోకంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని. లోకంలో సహజంగా తనంత తాను గురువు ఎవరు అంటే తండ్రి. ఎందుచేత అంటే ఉపదేశం ఎవరు చేస్తారో అతను దీక్షా గురువు అవుతాడు. దీక్ష అన్న మాట ఉపదేశమునకు మారుపేరు. ఆ దీక్ష ఇచ్చేవాడు, ఆ ఉపదేశం చేసేవాడు తండ్రి. యజ్ఞోపవీతం ధరించేటటువంటి అధికారం ఉండేటటువంటి జన్మ పొందినటువంటి వారికి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేసి ఆ గాయత్రీ మంత్రాన్ని బాగా జపం చేసినటువంటి కారణం చేత జ్ఞానమును పొందేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి వాడు తండ్రి. అందుకే ఎవరు గాయత్రీ మంత్రం ఉపదేశం చేస్తారో ఆయన తండ్రి స్థానంలో ఉంటాడు. తండ్రి ఇద్దరు బిడ్డలకి ఏకకాలంలో ఉపనయనం చేస్తే ఇద్దరికీ ఉపదేశం చేయకూడదు. ఒకరికి పినతండ్రి చేస్తాడు, ఒకరికి తండ్రి చేస్తారు. అసలు నిజానికి గాయత్రి ఉపదేశం చేసే ముందు 1,00,000 పర్యాయముల పైచిలకు గాయత్రి జపం చేసి వచ్చి గాయత్రి ఉపదేశం చేస్తారు. తండ్రి గాయత్రి కానీ జపం చెయ్యనివాడైతే ఉపదేశం ఇంతకు ముందు తీసుకుని జపం చేసేవాళ్లే దాన్ని ఉపదేశం చేస్తారు. కాబట్టి ఏకకాలంలో ఇద్దరికి గాయత్రీ మహామంత్రం ఉపదేశం చేస్తే ఒకరి విషయంలో విశేషంగా పనిచేస్తుంది. వాడు అపారమైన జ్ఞానాన్ని పొందేస్తాడు. ఒకడు భ్రష్టుడైపోతాడు. ఒకడికి జ్ఞానప్రసరణ ఉండదు. ఇద్దరికి ఏకకాలంలో ఉపనయనం చేసి ఉపదేశం చేయకూడదు. తండ్రికి కలిగిన కుమారులైన ఇద్దరికీ ఉపనయనం చేసిన తండ్రి ఒకరికే ఉపదేశం చేసి రెండవ వాళ్ళకి పినతండ్రి కానీ పెద్దతండ్రి కానీ చెయ్యాలి. ఇద్దరికీ ఒక్కడే చేయకూడదు ఉపదేశాన్ని. లేదా వేరు సార్లు ఉపనయనం చెయ్యాలి కొడుకులకి. అంతేకాని ఇద్దరికి కలిపి ఉపనయనం చేసి ఇద్దరికి ఒకరే ఉపదేశం ఎప్పుడూ చేయకూడదు. అటువంటి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేసేటటువంటి వాడు తండ్రి. మంత్రదీక్షనిచ్చినటువంటి వాడు కనుక గురుస్థానమునందు నిలబడతాడు. కాబట్టి గురువుగా ఉపనయనం చేస్తాడు. ఉపనయనము అంటే ఉప అంటే సమీపము, నయనము అంటే చేర్చుట. గురువు దగ్గరకు చేర్చి ఉపనయన ప్రక్రియ ద్వారా వేద విద్యాభ్యాసం చేసేటటువంటి అర్హతని కల్పించాడు. కాబట్టి తండ్రి గురువు అయ్యాడు. తండ్రి ఒకవేళ గాయత్రీ మంత్రం ఇవ్వకపోతే అక్షరాభ్యాసం చేస్తాడు. అక్షరాభ్యాసం చేయించి పిల్లవాడిని తొడ మీద కూర్చోపెట్టుకుని ఓం నమః శివాయ సిద్ధం నమః అని తండ్రే వ్రాయిస్తాడు. అలా వ్రాయించాడు కాబట్టి తండ్రి గురువు. తండ్రి సమర్థతతో ఎప్పుడూ ఆ సిద్ధాంతం ఉండదు. ఎందుచేత అంటే ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ధర్మము అన్న మాట ఎటువైపు నుంచి ప్రసరిస్తుంది అంటే ఎవడు ఆచరిస్తున్నాడో వాడివైపు నుంచి ధర్మం ఉంటుంది తప్ప అవతలవాడు ఎటువంటి వాడు అన్నది ఆలోచించి యువతలవాడు ధర్మం చేయడం ఉండదు. మీరు బాగా పట్టుకున్నారో లేదో నా మాట. మీకు ఉదాహరణకి అర్థం అవ్వడానికి చెప్తున్నాను. నా తండ్రిని కలలో కూడా నేను అధిక్షేపించాను. నేను అర్థం అవ్వడానికి ఉదాహరణ చెప్తున్నాను. మా నాన్నగారిని నేను గౌరవించడానికి ఆయన మా నాన్నగారు అంతే కారణం. ఒకవేళ మా నాన్నగారికి నాకన్నా మా తమ్ముడంటే ఎక్కువ ఇష్టం అనుకోండి, ఎప్పుడూ మా తమ్ముడిని పొగుడుతూ నన్ను ఏమైనా నింద చేస్తారనుకోండి, నేను ధర్మ మార్గంలో ఉన్నా కూడాను, అసలు మా తండ్రి గారు అటువంటి వారు కాదు. మళ్ళీ చెప్తున్నాను, కానీ నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఆ కారణానికి నేను మా తండ్రి గారి పట్ల గౌరవంగా ఉండకుండా ఉండడం జరగచ్చా? కూడదు. ధర్మం నీ వైపు నుంచి ఆయన తండ్రి గౌరవించాలంతే. అంతేకాని మా నాన్నగారు మా తమ్ముడిని ఎక్కువ పొగుడుతారండి, నేను ఎందుకండి గౌరవించడం అన్న మాట ఉండదు. తండ్రి కాబట్టి నువ్వు గౌరవించాలి. ధర్మము నీ వైపు నుండి, అవతల వారి బట్టి నీ ధర్మం ఉండదు. ధర్మము నీ వైపు నుండి ఉంటుంది అంతే. అందుకే మహాపతివ్రతలు అయ్యారు అంటే కారణం ఏంటంటే ఆయన ఒక వ్యభిచారిణి యొక్క పొందు కోరి ఉండి ఉండవచ్చు, కానీ ఆమె భర్త సుఖానికి తల మీద మోసుకెళ్ళిందంతే. ఆమె మహాపతివ్రత. తప్పు చేస్తే భర్త తప్పు, ఆమె ధర్మం ఆమె నెరవేర్చింది.
జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు చేసుకుని మాట్లాడి సనాతన ధర్మంలో అన్ని మూఢనమ్మకాలండి అని చెప్పేసి ధర్మాన్ని పాడు చేయడానికి ఆవుని చంపడం, ఆవుని పేరు పెట్టి చంపడం కుదరదు కాబట్టి కుక్క అని పేరు పెట్టి పిలుస్తూ ఆవుని చంపేయడంలా ఉంటుంది. అసలు ఏమీ తెలియకుండా మూఢనమ్మకాలు సనాతన ధర్మంలోనే మాట్లాడడం. నువ్వేం చదువుకున్నావని నీకు తెలుసు? నువ్వు చదివేవా రామాయణం? ఏమన్నా రామాయణ వ్యాఖ్యానం చదువు, ముందు పెద్దల దగ్గర తెలుసుకో, అప్పుడు మాట్లాడు. అంతేకాని నోరుందని వదరి మాట్లాడకూడదు. కాబట్టి ధర్మం అనేటటువంటిది ఎవడు ఆచరించాలనుకుంటున్నాడో వాడి వైపు నుండి ఉంటుంది తప్ప ధర్మాచరణము చేసేటప్పుడు అవతల వారిని బట్టి నా ధర్మం ఉండదు. అది ధర్మానికి ఉండేటటువంటి నియమం. చంద్రశేఖర భారతీ స్వామి వారిని జీవన్ముక్తులు మహానుభావులు శృంగగిరి పీఠానికి ఆధ్యక్షం వహించారు. వారు పీఠాధిపత్యం చేసిన రోజుల్లో ఎంతటి తాదాత్మ్యతలోకి వెళ్ళిపోయేవారంటే, ఎంత తొందరగా సమాధినిష్టలోకి వెళ్ళిపోయేవారంటే, వారు చంద్రమౌళీశ్వరలింగానికి ఆరాధన చేస్తుండేవారు. ప్రదోష వేళలో తీసుకొచ్చి అభిషేకం జరుగుతూ ఉండేది. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంతే అలాగే ఉండిపోయేవారు. ఒక్కొక్కసారి చెయ్యి అలాగే ఉండేది, అలాగే ఉండిపోయేవారు. పూజ అయిపోయేది, నామాలు అయిపోయేది, హారతి అయిపోయేది, అన్నీ చేసేసేవారు. ఆయన అలాగే ఉండేవారు. శిష్యులు వచ్చి రెండు పక్కల చేతులేసి ఎత్తి తీసుకెళ్ళి ఆయన గదిలో కూర్చోబెట్టేవారు. అలాగే ఆయన భావ సమాధిలో పరమశివ దర్శనం చేస్తూ కొన్ని రోజుల పాటు అలా ఉండిపోయేవారు. ఆయన యొక్క హృదయం అర్థం కాక ఆయన పిచ్చివాడన్నారు కొంతమంది. ఆయన అలాగే సమాధిలో ఉండిపోయేవారు. పీఠాధిపతి స్నానం చేయకుండా ఉండకూడదు కాబట్టి తీసుకెళ్ళి కడవతో నీళ్లు పోసేసేవారు, బట్ట తీసి బట్ట కట్టేసేవారు. ఆయన అలాగే ఉండేవారు. కానీ ఆయనకి తెలియనిది ఏం లేదు. ఒకప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆయనకి పిచ్చెక్కిందని పరీక్షించడానికి వైద్యుల్ని పంపించింది. గురునివాస్లో ఆయన ఉన్న చోట చుట్టూ తిరిగి 4 రోజులు ఉండి ఆయన్ని చూసి వెళ్ళిపోతున్నాడు. ఆయన సమాధిలోంచి బయటికి వచ్చి, ఏమి నన్ను పరీక్షించిన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని వచ్చావుగా, అయిందా నీ పరీక్ష అని అడిగారు. తెల్లబోయాడు ఆ వైద్యుడు. అంతటి మహితాత్ములు. నేపాల్ రాజుగారికి ఇబ్బంది వస్తే సమాధిలో ఉన్న చంద్రశేఖర భారతి బహిర్ముఖులై బయటికి వచ్చి లేఖ వ్రాసి పంపించారు. ఆయన ఏమి వ్రాశారో ఏమి ఇచ్చారో నేపాల్ మహారాజు ఆ కష్టంలోంచి బయటికి వచ్చాడు. ఇప్పటికీ శృంగేరిలో ఉన్నటువంటి గంట నేపాల్ మహారాజు బహూకరించినటువంటి గంట, పశుపతినాథ్ దేవాలయంలో కొట్టిన గంట అంతలా వినపడుతుంది. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు నేపాల్ వెళ్ళినప్పుడు కాఠ్మండూలో ఏం కావాలని అడిగితే ఇంత పెద్ద గంట అక్కర్లేదు, శృంగేరికి గంట కావాలంటే గంట బహూకరించారు. అదే శారదాంబ దేవాలయంలో ఉంది. కాబట్టి మహాత్ముడు చంద్రశేఖర భారతి అంటే వేదాంగములు గోచరించే ఎంత వైరాగ్యానికి లోనైపోయారంటే ఆయన అసలు ఆయనకి శరీరంతో ఉండడం ఇష్టం లేకపోయింది. ఆయన కాలభైరవ స్వామి దేవాలయం మీరు శృంగేరి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ఎంత దూరంగా ఏకాంతంగా ఉంటుంది. రాత్రివేళ అక్కడికి వెళ్ళి ఆయన పరమ వైరాగ్యంతో బాధేసుకునేవారు శరీరాన్ని. ఈ దిక్కుమాలిన శరీరాన్ని కుక్కలు పీక్కు తింటాయి ఒకనాడని ఆయన సంస్కృతంలో శ్లోకాలు చెప్తే ఉన్మత్తులై శిష్యులు రాసేవారు. అటువంటి మహానుభావుడు కూర్చునుండగా ఒకప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మా నాన్నగారు నా పట్ల అభిమానం చూపించారు, అయినా నేను గౌరవించాలా అని అడిగాడు. మీ నాన్నగారు నీ పట్ల అభిమానం చూపించరన్నది నీ అపోహ అయి ఉండవచ్చు, కానీ నీ తండ్రి నిన్ను గౌరవించడన్నది సత్యమే అయినా నీ తండ్రి పట్ల గౌరవంతో నువ్వు ఉండకపోవడం అన్నది కుదరదు. ఆయన నీకు తండ్రి కాబట్టి తండ్రిని గౌరవించడం నీ ధర్మం అంతే. తండ్రి ప్రవర్తనని పరిశీలించి దాని మీద తీర్పు చెప్పే అధికారం కొడుకుగా నీకు లేదు. తండ్రి యొక్క ప్రవర్తనని ఎంచడం నీకు ధర్మం కాదు. తండ్రి ఎటువంటి వాడైనా తండ్రి పరమాత్మ, సేవించడం ఒక్కటే నీ ధర్మం. నా తండ్రి ఇటువంటి వాడు, నా తండ్రి పనికి మాలినవాడు, ఈ మాట నీ నోటి వెంట రావడానికి వీలు లేదు. ఏమో ఒక్కొక్కసారి ఈశ్వరుడు ఎందుకటువంటి తండ్రినిచ్చి నిన్ను బాగు చేస్తాడో నీకు తెలియదు. నీవు జన్మ సంస్కారము చేత గొప్ప తాగుబోతువు కావలసి ఉండి ఉండవచ్చు. ఈశ్వరుడి అనుగ్రహం కలిగి తల్లి కడుపులో ఉండగా రామాయణం విన్న కారణం చేత తండ్రి తాగుబోతుగా ఉండడం వల్ల, తాగుబోతు తండ్రి ఉంటే కుటుంబం ఎంత క్లేశపడుతుందో తెలిసి ఎప్పుడూ నువ్వు తాగుబోతువు కాకుండా నిన్ను చేయడానికి తండ్రిని తాగుబోతుని చేశాడేమో ఈశ్వరుడు. అంటే తండ్రిని ఎత్తి చూపించడానికి మాత్రం అధికారం లేదు. తండ్రి వందనీయుడంతే. తండ్రి యొక్క గుణములను దోషములను విచారణ చేసే అధికారము కుమారునకు లేదు. తండ్రి గౌరవనీయుడు, తండ్రి వందనీయుడు. ఆ ధర్మాన్ని అతిక్రమించావో నువ్వు దోషభూయిష్టమైన జీవితం అయిపోతుంది. పరబ్రహ్మని తిరస్కరించినటువంటి వాడు అవుతాడు. కాబట్టి విష్ణువు ఎటువంటి రక్షకత్వాన్ని పొంది ఉంటారో, విష్ణువు ఏ విధంగా లోకాన్ని రక్షిస్తారో అలా రక్షిస్తాడు.
శివుడు ఎలా జ్ఞానాన్ని ఇస్తాడో తండ్రి ఎలా జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే అసలు తండ్రిని మించినటువంటి గురువు లోకంలో లేడు. తండ్రి పక్కన కూర్చుని నేర్చుకున్నటువంటి శాస్త్రం ఏదుంటుందో అది అద్భుతంగా ప్రకాశిస్తుంది. అసలు విద్య విషయంలో కొరత అంటూ ఏదైనా ఉంటే తండ్రి లేకపోవడమే. మీరు చూడండి, లోకంలో చదువుకున్నవాడు కొడుకుని బాగా చదివించాలనే కోరుకుంటాడు. చదువు రానివాడు కూడా నాలా నా కొడుకు ఉండకూడదు, నా కొడుకు బాగా చదువుకోవాలని కోరుకుంటాడు. అందున ప్రత్యేకించి చదువు రాని తండ్రి తన కొడుకు బాగా చదువుకున్నవాడై గొప్ప అధికారి అయితే తనకేం అక్కర్లేదు, తనేం పొందక్కర్లేదు. కానీ ఆ కొడుకు అలా వెళ్ళిపోతుంటే, వాడు మంచి ప్యాంటు షర్టు వేసుకుని టక్ చేసుకుని మంచి బూట్లు వేసుకుని వాడు టై కట్టుకుని వెళ్ళిపోతుంటే ఆర్తితో వాడు ప్యాంట్ వేసుకుంటుంటే చూస్తాడు, వాడు టక్ చేసుకుంటే చూస్తాడు, వాడు బెల్ట్ పెట్టుకుంటే చూస్తాడు, వాడు ల్యాప్టాప్ని నొక్కుతుంటే చూస్తాడు. ఎంత మురిసిపోతాడో! తనేం కట్టుకున్నాడా, తనేం చుట్టుకున్నాడా? ఏమీ లేవు. తను 6 గాలం కష్టపడితే వచ్చిన డబ్బు పెట్టి కొడుకుని చదివించాడు. ఆ కొడుకు అంత ప్రయోజకుడై వాడు కారు దగ్గరికి ఎడుతుంటే డోర్ తీసి పట్టుకుంటే లోపలికి వెళ్ళి వాడు కూర్చుంటే కారులో వెళ్ళిపోతుంటే ఆ కొడుకుని చూసుకొని ఆనంద భాష్పాలు కార్చి నా దృష్టే తగులుతుందేమో అంటాడు. పరమేశ్వరుడికి ఎంత సహనం ఉంటుందో తండ్రికి రక్షకత్వమునందు అంత సహనం ఉంటుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.